దీన్ని వైసీపీ ఆక్షేపణ ఏ రకంగా ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తారు అని. దీన్ని ఎలా చూడాలి? రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం ఉంది ఈ అంశాన్ని. ఇప్పుడు ఒక పెద్ద ఆయన చాలా వ్యవస్థలు స్థాపించిన వ్యక్తి, తెలుగు జాతిలో తప్పకుండా ముందు ఉండే గుర్తొచ్చే మనిషి. కొన్ని తరాలకు, ఒక 2-3 తరాలకు ఆయన ఉత్సాహం ఉత్తేజం ఇచ్చినటువంటి మనిషి. రాజకీయ వివాదాలు లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు, ఇందిరాగాంధీ గారు, ఎన్టీఆర్ గారు, ఇంకొకరు అంటామండి మనం, వాళ్ళతో ఏం విభేదాలు లేవా? వాళ్ళ మీద ఏమి సమస్యలు లేవా? దానికి దీనికి ఏంటంటే సంబంధం? వైఎస్ఆర్ పార్టీ దీన్ని ఒక ప్రధాన చర్చగా చేయటము, దీని మీద వాళ్ళ సోషల్ మీడియాలో కూడా, వాళ్ళ మీడియాలో కూడా ఎవరో అయితే వాళ్ళు మన దుర్మార్గదర్శి అని హెడ్డింగ్ పెట్టారు. అవును, దుర్మార్గం ఇది నిజానికి. దుర్మార్గం ఏది దుర్మార్గం అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. రామోజీరావు గారికి భారతరత్న తర్వాత రెండోదిగా ఉండేటటువంటి పద్మవిభూషణ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. పద్మవిభూషణ్ అలాంటి వ్యక్తిని అసలు అందరూ ఇంకా దేశమే ఇప్పటికే గౌరవించేసి చేసింది. కేసులు అవి వెంటారా, అవి ఏమి సమస్యలు ఉన్నాయో చట్టబద్ధంగా వాళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఇంకా మీరు కేసు పెట్టిన వాళ్ళు ఎవరి మీద ఇంకెవరు వాళ్ళని సత్కరించకూడదు, గౌరవించకూడదు, మేము ఒక జాబితా తయారు చేస్తామంటే అది ఎలా కుదురుతుందండి? అది చాలా పొరపాటు. పైగా సంస్మరణ, ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయి సంస్మరణ సభ జరిపితే ఒక రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పౌర సన్మానం ఎవరికైనా చేయొచ్చండి. అవును, ఓకే. పౌర సన్మానం చేసే అధికారం ఒక ప్రభుత్వానికి ఉంది. పౌర సన్మానం చేసినట్టే నివాళి కార్యక్రమం లేదా ఒక అభినందన కార్యక్రమం, ఇవన్నీ సివిల్ యాక్టివిటీస్, పౌర సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు. అదే వాటిని కూడా తప్పు పట్టడం అన్నది బొత్తిగా అవసరం లేనటువంటి ఒక పని. దీనికి ఏమీ రూల్స్, రాజ్యాంగ ఇవేమీ ఉండవు. అందుకని అది సరైనటువంటి విషయం కాదు. ఆ ప్రభుత్వం గౌరవించదలుచుకుంది, అక్కడి నుంచి ఒక పెద్ద ఉన్నతమైన ఇది తెచ్చుకున్న వ్యక్తిని వాళ్ళు గౌరవించారు. దానికి ఇంకా ఇక్కడ అభ్యంతరం ఏంటి అసలు? సార్, అమరావతి దీని ఫండింగ్కి సంబంధించి దాని నిర్మాణాల కోసం టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత, అదే పొత్తు పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 650 మనము సంస్మరణను, నివాళిని, వాటినైనా కానీ సహించగలిగిన సంస్కారం, సహించడం కూడా కాదు, స్వీకరించగలిగిన వాటి సంస్కారం చేసుకోవాలండి. ఇప్పుడు మీ మార్గదర్శి మీద మీ కేసులు ఏమవుతాయో కోర్టు తేలుస్తుంది, అది వేరే సమస్య. కానీ దాన్ని బట్టి ఒక చనిపోయిన మనిషి గురించి, అందులో గౌరవం పొందిన వ్యక్తి గురించి అలా మాట్లాడటం అన్నది అంత అసహనం పనికిరాదండి. మరీ ముఖ్యంగా మనుషులు పోయిన తర్వాత కూడా ఆ అసహనాన్ని అలాగే కొనసాగించి, నేను ఇందాక చెప్పింది అదే, ప్రజల తీర్పు. ఇప్పుడు ఆ సభలో ఒకరో ఇద్దరో ఈ విషయాలు ప్రస్తావించారు, దాని మీద కూడా ట్రోల్స్ పెడుతున్నారు. ప్రస్తావించవచ్చా లేదా అది వాళ్ళ దీనికి సంబంధించింది. కానీ ఒకటి కదండి, ఒక పెద్ద ఈవెంట్, ఒక పెద్ద మార్పు, రాజకీయ మార్పు జరిగినప్పుడు ఆ నేపథ్యంలో దాన్ని మాట్లాడకుండా ఎలా ఉంటారు? ఏదో ఒక భాషలో ఎవరేమి పార్టీల పేర్లు తీసి అలా తిట్టిన పరిస్థితి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు మోదీ గారు సభ పెడతారు, ఆయన తన భావజాలం నుంచి ఏదో ప్రస్తావన చేస్తారు, తర్వాత రాజకీయ ఇది వేరు. ఇదేమో అటువంటిది కూడా కాదు. అందువల్ల దీన్ని ఏదో చాలా తీవ్రమైనది ఏదో జరిగినట్టు ఇందాక నేను చెప్పిన లాంటి హెడ్డింగులు పెట్టడం, అంత అసహనం అయితే పనికిరాదు. కుడియడం అయితే అని చిన్న చిన్న తేడాలు, చిన్న చిన్న ప్రాధాన్యతలు అవి ఉంటాయి. రామోజీరావును మొత్తం అందరూ జాతి గౌరవించింది. ఇప్పుడు అయితే ఇప్పుడున్న రాజకీయ వ్యక్తులు, సామాజిక వ్యక్తులు, వీళ్ళలో ఎవరి మీద ఏం విమర్శలు లేవా? ఘోరం ఏమైందంటే వర్మ, ఆఖరికి ఎన్టీఆర్ గురించి పలానా అని మీరు అంటే కూడా ఈయన అది చేయలేదా, ఈయన ఇది చేయలేదా, లేకపోతే కులం ఏమేమో తీసుకొచ్చేస్తున్నారు. వ్యక్తులు సమాజానికి చేసిన సేవ, వాళ్ళ పాత్ర, ఒక అడుగు ముందుకు వేయించడంలో వాళ్ళు చేసిన దోహదం, కంట్రిబ్యూషన్, ఒక వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ను గౌరవించడానికి ఎలాంటి ఆటంకాలు ఉండక్కర్లేదండి. పాజిటివ్ కంట్రిబ్యూషన్. ఓకే. అంతేగాని ఇక్కడ రామోజీరావు కంట్రిబ్యూషన్ ఎవరు కాదంటారు అసలు? దాని గురించి ఈ మాటలేంటి, దాని మీద ఇదేంటి? కొంచెమన్నా మనకు నమ్రత అక్కర్లేదా ఒక ఇది దెబ్బతిన్నప్పుడు? సార్, అమరావతి సంబంధించి ఈ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 650 కోట్లు విరాళాలు వచ్చినాయి సార్ దాని అభివృద్ధి కోసం, వీళ్ళేం అడగకుండానే. చాలా సంతోషించదగింది కదా, ఇచ్చిన వాళ్ళని మనం అభినందించాలి. ప్రభుత్వం కూడా వీటికి ఇంకా తను కూడా కొంచెం మ్యాచింగ్ తోడు చేసి వేగంగా వీటిని చేస్తే చాలా మంచిది. అది స్వాగతించదగింది. నిన్న రామోజీరావు అబ్బాయి కిరణ్ కూడా ఆయన కూడా 10 కోట్లు విరాళం ఇచ్చారు.
ఇవన్నీ స్వాగతించదగినటువంటి విషయాలే. అప్పుడే వాస్తవానికి అమరావతి అని పేరు పెట్టినప్పుడే అప్పుడు పరకాల ప్రభాకర్ ఉండేవాళ్ళు. అప్పుడు ఆయన కూడా అందులో నేను వాస్తవంగా నేను చాలా చోట్ల చెప్పాను. నేను టీవీలోకి వచ్చి మాట్లాడడం ఇదంతా ఎక్కువ భాగం ఈనాడు ప్రతిధ్వనిలోనే చేసేవాడిని. అప్పుడు పరకాల వాటిని చేస్తుండేవాళ్ళు తప్పకుండా వారంలో 2-3 సార్లు. రామోజీరావు వాస్తవానికి 2-3 సార్లు అన్న ఆహ్వానించారు వాళ్ళ ద్వారా. నేను వెళ్ళలేదు. ఆయన అప్పుడు ఒక మాట స్పాంటేనిటీ ఉంటుంది తను బాగా ఉపయోగని నాకు చాలా ఉత్సాహం అనమాట. నాకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఇప్పుడు వీళ్ళు ఇంతగా మాట్లాడే మార్గదర్శి గురించి రాజశేఖర రెడ్డి వివాదం రోజుల్లో నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసాలు రాసేవాడిని. అయినా నేను ఈనాడు మార్గదర్శి చర్చలో పాల్గొనేవాడిని. నేను మార్గదర్శిలో ఇలా అని రాశాక కూడా నేను ప్రతిధ్వని చర్చలో పాల్గొంటుండేవాడిని. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు, కానీ గౌరవించాలి కదా కనీసం. అది కూడా అది చాలా బాధేస్తుంది. అమరావతికి వాళ్ళు ఇవ్వటం అది మంచి విషయం. పబ్లిక్ పర్పస్. ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయింది అంటే ఇప్పుడు ఏంటి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ సోషల్ మీడియాలో రాస్తే అంత అయిందా ఇంత అయిందా అని మళ్ళీ వీళ్ళు రాయటం. అసలు ఇదంతా అనవసరమైనటువంటి చర్చ అనమాట. చాలాసార్లు జరుపుతారండి నాకు తెలుసు. ఇప్పుడు ఉదాహరణ కమ్యూనిస్ట్ నాయకులకు కూడా విజయవాడలో పార్టీ మహాసభలు జరిగితే అక్కడ మున్సిపల్ కార్పొరేషను పౌర సన్మానం జరిపేది. సీనియర్ నాయకులు వస్తే మన దగ్గరికి వచ్చారు. నివాళి అర్పించడం కూడా అటువంటిది. అవును సార్. ఏంటి చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ గవర్నర్ భేటీ అవ్వడం అపరిష్కృతంగా ఉన్నవన్నీ కూడా ఒక కులిక్కు వచ్చినట్లేనా? ఈ భేటీని ఏ రకంగా చూడాలి? మీరు ప్రతిదీ ఏదైనా జరగగానే అంతా దాని ముగింపు దాకా పరిష్కారం దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇంకో కోణం కూడా చూడండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది దేశంలో. అవును. ఆయన బీజేపీ నేపథ్యం ఉన్న గవర్నర్. పక్క రాష్ట్రంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారని చెప్తున్నారు. ఈ సందర్భంలో తప్పకుండా ఈ అంశాలు చర్చకు వస్తాయి. సరిగ్గా మన జూన్ 2వ తారీఖు నాటికి ఎన్నికలు ముగిసి రాష్ట్రాల మధ్య సాధారణ